హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ ఏమిటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకువస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అనే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 11 నెలల నుంచి కూడా మనకు కొత్త పెన్షన్లు విడుదల కాక లబ్ధిదారులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు గమనించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. అర్హత లేకపోయినా కూడా వారందరూ కూడా మనకు పెన్షన్లు తీసుకుంటున్నారని, అటువంటి అర్హతలు అయినటువంటి పెన్షన్ తొలగించాలని నిన్నటి రోజున 9 మరియు 10 తారీఖుల్లో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ప్రారంభించారు. తనిఖీ అనేది చేశారు. ఈ తనిఖీ అనేది చేసి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకుండా ఎవరైతే దొంగగా పెన్షన్లు పొందుతూ సచివాలయం అధికారులు ఇప్పటికే మీ యొక్క గ్రామంలో పర్యటించి మీ ఇళ్ల వద్దకి వచ్చి దాదాపుగా 13 రకాల ప్రశ్నలు అయితే అడిగి మనకు ఈ యొక్క పెన్షన్ వస్తుందా రాదా, ఇంతకీ మీరు అర్హత లేకపోయినా కూడా పెన్షన్ ఇన్ని రోజులు ఎలా తీసుకున్నారనే వివరాలన్నీ కూడా సేకరించి వారందరికీ కూడా వారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. పెన్షన్లన్నీ కూడా రద్దయినట్లే. మొత్తానికి పెన్షన్ల తనిఖీ కార్యక్రమం పూర్తి అయిపోయింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు విడుదలైతే ఆమోదం తెలిపింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్ విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ తేదీ నుంచి ఏదైతే వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, మీరు ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే ఎప్పటి నుంచి మనకు వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఇంకా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెన్షన్ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా మనకంటే ప్రారంభించకుండా అలాగే ఉండిపోకుండా జరిగిందన్నమాట. మొన్నటితో ఈ తగ్గే ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. మళ్ళీ కూడా మనకు జనవరి నెలలో పెన్షన్ ఇస్తారు. కాబట్టి ఆల్రెడీ వారందరికీ కూడా మనకు నోటీసులు అయితే జారీ చేస్తారు. అంటే మీ పెన్షన్ ఉందా లేదా, మీకు ఒకవేళ ఆ పెన్షన్ ఏ కారణం చేత ఆగిపోయిందని విషయాన్ని నచ్చలేదా అధికారులు అయితే మీకు నోటీసుల రూపంలో అందజేయడం జరుగుతుంది. తర్వాత మీకు త్వరగా పూర్తిగా మీకు అర్హత లేకపోయినా పూర్తిగా, అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని నెలల నుంచి కూడా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు డిసెంబర్లో కూడా మనకు 2వ తారీఖు నుంచి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పింది. కానీ అవకాశం చెప్పినా కూడా మనకు అక్కడ సచివాలయంలో ఒకటే మాట చెబుతూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖున తప్పనిసరిగా ఇది ఒక కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా గత వీడియోలో చెప్పాను ఏ పత్రాలు కావాలి పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే అవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. అనుకోవద్దు, పెన్షన్ అనేది ఒక్కరోజు వచ్చి ఆగిపోయేది కాదు, జీవితాంతం వచ్చేది. అందుకే ఇన్నిసార్లు కూడా మీకు వచ్చిన చిన్న అప్డేట్ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏదైతే ఉంటే పత్రాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, హిస్టరీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 5 రకాల పత్రాల జిరాక్స్ మీరు రెడీగా పెట్టుకోండి. మీరు ఎదురు చూడండి. తప్పకుండా ఈ నెల 19వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మరో కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఖచ్చితంగా మీకు అవకాశం ఫిబ్రవరిలో అయితే మీకు కొత్త పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మనకు ఎన్నికల కంటే ముందుగా దాదాపుగా 2,36,000 మంది పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని పెన్షన్లు గతంలో వచ్చినట్లే ప్రకారం చూసుకున్నట్టయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.